మన పిల్లలు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తా ఉద్యోగాలు చేస్తా 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు కాబట్టి ప్రైవేట్ రంగం తప్పులేదు. ఎస్, ప్రైవేట్ రంగం తప్పని ఎవరు అంటున్నారు? కానీ ప్రభుత్వ రంగం లేకుండా పూర్తిగా ప్రైవేట్ రంగం అయితే వెరీ సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మెడికల్ కళాశాలల మీద నేను మొన్న మాట్లాడిన దగ్గర నుంచి కొంతమంది కడుపు రగిలిపోతా ఉంది. అక్కడేదో సరిగ్గా కట్టలేదు, ఇక్కడెక్కడో సరిగ్గా కట్టలేదు, అది చూసుకోండి అని చెప్తున్నారు. ఎస్, కట్టడానికే కదా. ఇప్పుడు అమరావతి ఏమీ కట్టలేదని మానేశామా? లేకపోతే కనుక ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఏముందని మరి వదిలేద్దాం? ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం కదా. 4 దాదాపుగా కన్స్ట్రక్షన్ పూర్తయ్యాయి ఉన్నాయి. అవి ఎందుకు ఇచ్చేస్తున్నాం ఇప్పుడు? ఏడాదికి ఎకరం 100 రూపాయల ఎవరి సొమ్ముల్ని ఎవరికి దోచిపెడుతున్నారు? ఎవరు తినటం కోసం చేస్తున్నారు? ఇంకొకటి, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఫీజులు కట్టే తల్లిదండ్రులను అడగండి ఎంత పడుతుందో వాళ్ళకి. నీ బిడ్డలకి వైద్యం విద్య అనేది అందాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కోట్ల మంది జనాభాలో వైద్య విద్య అందుతున్నది 1% మందికి కూడా లేదు. 1% మందికి కూడా. ఆ అందుకుంటున్న 1% మందిలో కూడా ఎంతమంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు? 99.9999% మంది డబ్బున్న వాళ్ళు లేదా ఎగువ మధ్య తరగతి చదువుకోగలుగుతున్నారు. అదే పేదలకి వైద్య విద్య అందట్ల, మధ్య తరగతికి అందుబాటులో లేదు. ఇతర దేశాలకు ఎందుకు పంపిస్తున్నాం? ఇతర దేశాలకి వైద్య విద్య కోసం వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులను అడగండి. ఇక్కడ కనుక ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు చేర్పిస్తారో లేదో వాళ్ళ బిడ్డల్ని. మనం సంస్కరణల పేరుతో ప్రజలకి పూర్తిగా దూరంగా తీసుకెళ్ళిపోయి కేవలం ధనవంతులే బ్రతకాలి అనేటటువంటి కల్చర్ని తీసుకొచ్చుకుంటే ఇవాళ రోజు నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఉండొచ్చేమో, డబ్బులు లేని పేదరికం ఎట్టుంటుందో నాకు తెలుసు. పేదరికం మధ్యతరగతి బ్రతుకులు ఎట్టుంటాయో నాకు తెలుసు. అలా బ్రతికే వాళ్ళకి ఏంటి రేపు పొద్దున బ్రతుకు? లేదే. ఒకప్పుడు విద్యా సంస్కరణలు అంటూ కార్పొరేట్ విద్యను తీసుకొచ్చి పెట్టారు. ఫలితం ఇవాళ రోజున నువ్వు ఎంతైనా తీసుకెళ్ళి కార్పొరేట్లకి తగలేస్తున్నావు. అక్కడ మామూలు మార్కులు వచ్చినా సరే అబ్బో అని చెప్పుకోవాలి.